వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. ప్రేమ విలువ ప్రేమిస్తేనే తెలుస్తుంది, ప్రాణం విలువ పోయేటప్పుడే తెలుస్తుంది, పాయసం విలువ తినేటప్పుడే తెలుస్తుంది, మరి రుచికరమైన ఫుడ్ విలువ స్నాక్స్ చూస్తే అప్పుడే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. వా 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 మళ్ళీ మళ్ళీ అయ్యో ఇలాంటి కవిత్వాలు చెప్పాలంటే నా తర్వాతే ఇంకెవరైనా. సరే, ఇవాల్టి స్నాక్స్ లో ఈ నాటీ టాక్స్ తో పాటు నేను మీకు నేర్పించబోతున్నాను ఒక వండర్ఫుల్ స్నాక్ విచ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ యాజ్ వెల్. మరి ఆ స్నాక్ ఏంటో తెలుసా? చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్. చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ముక్కలు, మష్రూమ్స్, శనగపిండి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, ఉప్పు, నూనె. చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రొసీజర్ చూద్దాం. సో ఇవాళ మనం మష్రూమ్స్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మష్రూమ్స్ చాలా అరుదుగా తింటుంటారు చాలా మంది, బట్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి నేను ముందుగా యాడ్ చేస్తున్నాను హీరో ఆఫ్ అ రెసిపీ చికెన్. చికెన్ ని చక్కగా బాయిల్ చేసేసుకున్నాం కదా, దాన్ని ఇలా మనం ఒక్కసారి ఇలా కొంచెం ప్రెషర్ ఇస్తే అలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఆర్ అదర్వైజ్ హార్డ్ గా ఉంటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్. సో ఉప్పు టేస్ట్ కి సరిపడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇవి ఇందులోకి మిక్స్ చేసేసుకుందాం. నాన్ వెజ్ చికెన్, మటన్ వీటిలోకి ఉల్లిపాయలు లేకపోతే ఆ టేస్ట్ తెలీదు. సో అందుకోసమే ఆనియన్స్ తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఆ స్పైస్ తీసుకురావడం కోసం. అండ్ ఫైనల్ గా నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర, మై వెరీ వెరీ ఫేవరెట్. సో ఇవన్నీ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. వావ్. సో ఇలా ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో చికెన్ కూడా ఇప్పుడు మంచిగా క్రష్ అయిపోయిందండి ఈ మిక్సింగ్ బౌల్లో. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మరి మార్కెట్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి, ఈవెన్ ఆన్ సూపర్ మార్కెట్స్, లేకపోతే మనకి రెగ్యులర్ గా మీట్ షాప్స్ ఇవన్నీ ఉన్న దగ్గర కూడా మనకి మష్రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో బేసికలీ వాటికి ఇలా వస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ విత్ ద స్టెమ్. సో మనం ఈ స్టెమ్ ని ఇలా తీసేయాలి. సో ఇలా అంటే జస్ట్ క్యాజువల్ గా వచ్చేస్తాయి. సో ఇలా అన్ని మష్రూమ్స్ కి కూడా మనం స్టెమ్ తీసేద్దాం. సో ఇప్పుడు ఇమీడియట్ గా పని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వర్క్స్ చెప్తే వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా పేరెంట్స్ కి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళకి కూడా ఈ డిష్ నేర్పించవచ్చు. సో ఇలా వన్ ఆఫ్టర్ వన్ మష్రూమ్స్ అన్నిటికీ కూడా మనం ఈ స్టెమ్స్ తీసేసుకుందాం. సో మష్రూమ్స్ అన్నిటిని కూడా ఇలా స్టెమ్స్ తీసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్లేట్ ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను శనగపిండి, ఒక 1 కప్. ఓకే, అండ్ ఇందులోకి లైట్ గా సాల్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా. అండ్ దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఆల్ రైట్. సో మరీ లైట్ గా కాకుండా దీన్ని కొంచెం థిక్ గా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా స్టెమ్ అవుట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫ్ ని దీని మధ్యలో స్టఫ్ చేసేసుకుందాం ఇలా. సో చికెన్ ఈజ్ అ బైండింగ్ ఏజెంట్ హియర్. సో చికెనే మిగతా స్టఫ్ ని బయటకు రాకుండా చూసుకుంటుంది. సో ఇలా స్టఫ్ చేసేసుకున్న తర్వాత టూత్ పిక్స్ తీసుకొని ఇలా మధ్యలోంచి మనం గుచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా. సో సేమ్ ఇలానే వన్ ఆఫ్టర్ వన్ మష్రూమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం అండి. సో
మష్రూమ్స్ ని ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నామండి, చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్. సో ఇంతటితో ఇక్కడ సినిమా అయిపోలేదు, నెక్స్ట్ అంతకు మించి మనం చేయబోతున్నాం. సో ఫర్ దట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. సో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు మనం, అందుకనే కడాయి పెట్టేసి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆల్ రైట్, సో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వేడెక్కేలోపు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ ని వన్ ఆఫ్టర్ వన్ మనం బ్యాటర్ లోకి డిప్ చేసేసుకున్నాం. సో జస్ట్ ఇలా చాలా సింపుల్ గా మనం బ్యాటర్ లోకి డిప్ చేసుకుంటే సరిపోతుంది. మనం బజ్జీస్ ఇవన్నీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఇందులోకి ఇలా డిప్ చేసేసుకొని నెక్స్ట్ మనం బ్రెడ్ క్రమ్స్ లో దీన్ని డస్టింగ్ చేసుకుంటాం. వావ్, సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇలా వన్ ఆఫ్టర్ వన్ మష్రూమ్స్ ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో ఇలా కుక్ అయిపోయిన మష్రూమ్స్ అన్నిటినీ కూడా మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుందండి. సో ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత ఇమీడియట్ గా ఇది కలర్ చేంజ్ అయిపోతున్నాయో. సో ఇలా కుక్ అయిపోయిన వాటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో సేమ్ ఇలానే అన్ని మష్రూమ్స్ ని కూడా వన్ ఆఫ్టర్ వన్ మనం ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఈ మష్రూమ్స్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే నేను ప్రిపేర్ చేసుకుంటా. మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇలా ఆయిల్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి తీసేస్తే ఇంకా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. బికాజ్ మనం బ్రెడ్ క్రమ్స్ కూడా పైన డస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఎస్, సో చూసారు కదండి చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్ అండ్ పక్కన టొమాటో కెచప్ కాంబినేషన్స్ లో ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి టొమాటో కెచప్ కాంబినేషన్, అండ్ మరోవైపు మష్రూమ్ కి ఇలా చిన్నగా కొత్తిమీర గార్నిష్ చేసి ఒక చిట్టి సైజ్ ప్లాంట్ లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ మరొక వైపు 2 కీరా స్లైసెస్ కూడా. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ ని ఫైనల్ ప్లేటింగ్ కోసం తీసేసుకో. ఇలా ఆల్రైట్, సో చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ అయిపోయాయి. వీటిని నేను టేస్ట్ చేసేస్తాను ఆలస్యం చేయకుండా. బట్ బిఫోర్ దాట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ముక్కలు, మష్రూమ్స్, శనగపిండి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, ఉప్పు, నూనె. చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా ఉడికించిన చికెన్ ను మ్యాష్ చేసుకుని తర్వాత కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మిరియాల పొడి, చివరగా కొత్తిమీర వేసి బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ ని తీసుకుని వాటిపై ఉన్న స్టెమ్స్ ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కొంచెం ఉప్పు, వాటర్ వేసి సరిపడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ ని తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ స్టఫ్ ని మష్రూమ్స్ మధ్యలో స్టఫ్ చేసి టూత్ పిక్ ను మధ్యలో గుచ్చుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ని ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ. సో చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో దీన్ని టొమాటో కెచప్ కాంబినేషన్ లో అలా డిప్ చేసుకుని వావ్,
వేడిగా ఇలా పొగలు వస్తున్నాయి అనమాట ప్రస్తుతానికి. బట్ దిస్ ఇస్ హాట్, వెరీ నైస్. ఆ మష్రూమ్ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ఈ శనగపిండి బ్యాటర్కి వచ్చేస్తుంది. అండ్ అది తింటుంటేనే చాలా చాలా బాగుంది. అండ్ మధ్యలో మనం యాడ్ చేసిన ఆ చికెన్ స్టఫ్ కూడా సూపర్, వెరీ వెరీ టేస్టీ. నేను మాత్రం ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేయడం ఎలా అయినా మానను. మీరు ఇలా నోట్ చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మానరని నాకు తెలుసు. చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మళ్ళీ మీరు యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక మీరు చూడాలనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసే. సో చూసారు కదా చికెన్ స్టఫ్డ్ మష్రూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఓన్లీ ఆన్ స్నాక్స్. టిల్ దెన్, don't miss watching ETV Abhiruchi. Take care and bye bye.